నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మామాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే మరమరాలు ఉండాలండి. ఈ మరమరాలు ఉండలు ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నప్పుడు బాగా తినేటోళ్ళం కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా దొరకట్లేదు అవి మనకు. ఏ హాట్ షాప్లోనో మాల్స్లోనో ఎక్కడో దొరుకుతున్నాయి. అందుకని ఇవాళ నేను మీకు ఆ రెసిపీ చూపిస్తానండి. మరమరాల ఉండల కోసం అండి ఇక్కడ నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇదే కప్పుతోటి 3 కప్పులు మరమరాలు తీసుకోవాలి. ఇదే కప్పుతోటి 1 కప్పు బెల్లం, 1 కప్పు 3 కప్పులు మరమరాలు. ఇదే కప్పుతోటి 3 కప్పులు మరమరాలు వేసుకోవాలండి. చూశారు కదండి, 3 కప్పులు మరమరాలు, 1 కప్పు బెల్లం, ఇంకా దాంట్లో బెల్లానికి ఒక 2-3 ఇలాచీలు దంచి ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం పాకం పట్టేసుకుందాము. ముందుగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం పాకం తయారు చేసుకుందామండి. ఇందులో ఈ కప్పుతోటి చిన్న కప్పు వాటర్ వేద్దామండి. ఇలా బెల్లం అంతా కరగాలండి. కరిగాక ఇలా తీగ పాకంలాగా జిడ్డు జిడ్డుగా ఉండాలండి. ఇలా తీగ తీగ రావాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఈ పాకంలోనే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఈ మురమరాలు వేసేద్దామండి. ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా కలిపేసుకొని ఇక ఉండలు చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మరమరాలని ఇలా తీసుకొని ఇలా చుట్టుకుంటూ ఉండాలండి. ఇలా చుట్టుకోవాలండి. ఒక్కోటి ఇట్లా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది లాస్ట్దండి. ఇలా చేయాలి. ఇలా చుట్టుకోవాలండి. అన్నీ కూడా ఇలా చుట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ టేస్టీ మరమరాలు ఉండలు రెడీ అండి. చిన్నప్పుడు మేము ఇష్టంగా తినేవాళ్ళమండి. అందుకనే నేను ఇప్పుడు మీకోసం ఇది ట్రై చేసి చూశానండి. చక్కగా కుదిరాయి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతోటి ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేసి చూడండి. మీరు హర్షస్ గ్రాండ్ మామాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.